తాబేలు నక్క తాబేలు నక్కున్నది కదా, ఇక్కడ కూడా తాబేలు నక్కుంది, ఇక్కడ కూడా తాబేలు నక్కుంది. అయితే పిల్లలు మనం కథ చెప్పుకుందాము. కథ పేరు ఏం పేరంటే నక్క తాబేలు. ఏం పేరు? నక్క రావణి. వెరీ గుడ్ పిల్లలు. ఇక్కడ ఈ బొమ్మల తాబేలు ఉంది, నక్కుంది. ఒక రోజుకు నక్కకి ఏమైందంటే ఆకలయ్యి అడవంతా తిరిగిందంట. అయితే అడవంతా తిరిగిందంట. చెరువులా తాబేలు కనిపించిందంట. అయితే చెరువులో నుంచి తాబేలు వెళ్ళి ఒక రోజు బయటకు వచ్చిందంట. అప్పుడు ఈ తాబేలును నక్క చూసిందంట. ఎవరు చూసిండ్రు? నక్కకి ఏమైతున్నది? ఆకలి అవుతుంటే గొప్పలు పట్టుకుందంట. ఎవరిని పట్టుకున్నది పిల్లలు? తాబేలు పట్టుకొని తాబేలు నాకు బాగా ఆకలైంది, నిన్ను నేను తింటా అంటుందంట. అప్పుడు తాబేలుకు భయమైందంట. ఏమైందంట? నేనేం చేయాలి, నేను తింటే చచ్చిపోతా అని తాబేలు ఆలోచన చేసిందంట. ఏం చేసిందంట? చేసి అప్పుడు అన్నట, నక్క బావా నన్ను తింటావా? నన్ను తింటే నా తోలంతా గట్టి ఉంటది, మరి నన్ను నీళ్ళలో నానబెట్టు తిందుగానే అన్నదంట. అంటే అప్పుడు నక్క అన్నదంట, సరే మరి నీళ్ళలో నానబెడతాని ఆ చెరువులకు పంపించిందంట. పంపిస్తే లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ దొరకదని నక్కేం చేసింది తెలుసా? నీళ్ళకి ఎక్కి నీళ్ళ మీదకు పంపించి తాబేలు మీద కూర్చుందంట. కూర్చున్న పిల్లలు చూడండి, కూర్చుంటే కోసేపటిక తాబేలు మానినవా లేదా, నేను తింటా. తాబేలు నక్క నేను నానిన కానీ కొంచెమే నానిన. ఎట్లా నానినంట? కొంచెమే నానిన కాబట్టి నేను తినలేవు. మరి నేనేం చేయాలి అంటే, నువ్వు మీద ఉన్నావు కదా, అక్కడ నేను నానలేను. పూర్తిగా నానాలంటే నేనేం చేయాలి? పక్కకు పోవాలి కాబట్టి అప్పుడు నేను నాన్నని ఎందుకని చెప్పిందంట. అప్పుడు నక్క సర్లే అని చెప్పి అట్లా నాన్న తిందామేమని పక్కపోయిందంట. తాబేలు ఏం చేసింది? పోయిందంట. అప్పుడు నక్క ఏమైతుంది? తాబేలు దొరకదు. అయితే తాబేలు లోపలికి వెళ్ళిపోయింది, జాగ్రత్త పడ్డది.